తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మార్చి నెల ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, ఎటువంటి పరిహారాలను వీళ్ళు పాటించుకోవాలి, ఈ అంశాలని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాలపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఈ మార్చి నెల ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎలాంటి ఫలితాలను అందిస్తున్నాయి? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మార్చి నెల 2025 నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు మనకి మిథున్ రాశిలో ఉన్నారు. అలాగే రాహు వచ్చి మనకి మీన రాశిలో ఉన్నారు. గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. బుధుడు నీచస్థానమైన మీన రాశిలో ఉన్నారు. కేతు కన్యా రాశిలో ఉన్నారు. శుక్రుడు మటుకు మీన రాశిలో ఉచ్చస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఒకటి స్వస్థానం శని, శుక్రుడేమో మనకి ఉచ్చస్థానంలో ఉన్నాడు మీనంలో. అలాగే నీచస్థానమైన మీనంలోనే బుధుడు కూడా ఉన్నాడు అన్నమాట. ఇవి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో మార్చి నెల అంతా ఈ స్థానాల్లో ఉంటాయి. గురువుగారు, వృషభ రాశి వారికి ఈ మార్చి నెల ఎలా ఉండబోతుంది? ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి వీళ్ళకి? తప్పకుండా అమ్మా. వృషభ రాశి అనగానే మనకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి వృషభ రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి కూడా యోగదాయకంగానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే రాశిలో గురువు ఉన్నా కూడా అష్టమాధిపతి అయిన గురువు, లాభాధిపతి అయిన గురువు రాశిలో ఉన్నాడు కాబట్టి పాపి అవుతాడు అన్నమాట. మామూలుగా వృషభ రాశికి గురువు అనే గ్రహం పాపి అవుతాడు. అలాంటి పాపి రాశిలో ఉన్నాడు కాబట్టి నష్టం ఏం చేకూర్చాడు, మేలే చేస్తాడు. ఇది కాకుండా లాభస్థానంలో రాశ్యాధిపతి అయిన శుక్రుడు ఉచ్చస్థానంలో చాలా బాగున్నాడు. సో హార్డ్ వర్క్ పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవచ్చు. దైవబలం రాశిలో ఉన్నాడు కాబట్టి 60% దైవబలం ఉందని చెప్పుకోవచ్చు. కానీ ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు మటుకు నీచస్థానంలో ఉన్నాడు. ద్వితీయాధిపతి అంటే నేను ఇందాక చెప్పినట్టు కుటుంబ స్థానాధిపతి, నేత్రస్థానాధిపతి, ధనస్థానాధిపతి, వాక్స్థానాధిపతి. సో వాక్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది. అంటే మనం మాట్లాడే మాటలు ఏదైతేనో ఈ నెలలు కూడా అది వేరే వాళ్ళకి వేరేగా అనిపించడం, వాళ్ళని నొచ్చుకోవడం, వాళ్ళు మళ్ళీ తిరిగి ఏదైనా అనడం, ఇలాంటివి జరిగేందుకు అవకాశం ఉంది. అలాగే ధనస్థానాధిపతి కూడా బుధుడే అయ్యాడు వృషభ రాశికి. సో ఈ బుధుడు వాక్స్థానాధిపతి కూడా అయ్యాడు. వాక్ జాగ్రత్తగా చూసుకోవడం, ఎందుకంటే మనం మాట్లాడే మాటలు అవతల వాళ్ళని నొప్పించేలా ఉంటాయి అన్నమాట. అంటే మనం సరిగ్గా మాట్లాడుకున్నా అంటే మన గ్రహం ప్రస్తుతం బాలేదు కాబట్టి వేరే వాళ్ళు వేరేగా ఆలోచించేందుకు అవకాశం ఉంది. అలాగే ధనాధిపతి కూడా అయ్యాడు కాబట్టి నీచలో ఉన్నాడు కాబట్టి ధనానికి బాగా ఇబ్బందిగా ఉంటుంది, విపరీతమైన ఖర్చులు ఉంటాయి అన్నమాట. ఇది కాకుండా కుటుంబ స్థానం కూడా అయింది కాబట్టి కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు అవడం, భార్యాభర్తల మధ్యన మనస్పర్ధలు రావడం, ఇలాంటివన్నీ కూడా జరిగేందుకు అవకాశం ఉంది. ఎప్పటి వరకు ఉంటాయి సార్ కుజుడు? ఈ బుధుడు మెయిన్ ఏంటంటే ద్వితీయాధిపతి బుధుడు నీచలో ఉన్నాడు కాబట్టి ఈ నెలలు కూడా బుధుడు నీచలో ఉంటాడు. ఇంచుమించుగా మార్చి మళ్ళీ ఏప్రిల్ వచ్చిందంటే మనకి మేషరాశిలోకి వెళ్ళిపోతాడు కాబట్టి ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఈ నెలలు మటు కొంచెం ఆర్థికంగా జాగ్రత్తగా ఉండడం, అలాగే కుటుంబంలో జాగ్రత్తగా ఉండడం, అంటే మాటలు విషయంలో. స్నేహితులకు కూడా కారకుడు బుధుడు అండి ఎవరికైనా సరే. సో స్నేహితులతో కూడా వైరుధ్యం ఏర్పడేందుకు అవకాశం ఉంది, స్నేహితులతో కూడా గొడవ పడేందుకు అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. అంటే మీన రాశిలో ఉన్నటువంటి బుధుడు ఆల్మోస్ట్ అన్ని రాశుల పైన ఈ ఎఫెక్ట్ చూపిస్తుంది ఇంచుమించుగా. ఎందుకంటే బుధుడు మామూలుగా ఏంటంటే నేచర్ కారకుడు. ఎందుకంటే బుధుడు గ్రీన్ కలర్, నేచర్ అంతా కూడా గ్రీన్ కలర్ ఉంటుంది అన్నమాట. సో మిథున రాశి అధిపతి మామూలుగా బుధుడు. సో అందుకే వాళ్ళు మమైకం అయిపోయి ఉంటారు అన్నమాట సాధారణంగా అందరితో కూడా. కాబట్టి ప్రస్తుతం ఆ రాశ్యాధిపతి నీచలో ఉన్నాడు కాబట్టి మనకి వ్యాపారాలన్నీ కూడా నష్టాలు చవి చూడడం మీద మనకి మార్చి నెలంతా. ఎందుకంటే బుధుడు మెయిన్ కారకుడు, అలాంటి వాడిని ఇచ్చడం వ్యాపారాలని సాధారణంగా చాలా నష్టాలు చేకూర్చడం. అలాగే సెన్సెక్స్ అనుకోండి, షేర్స్ అనుకోండి, ఇవన్నీ కూడా చాలా నష్టాల్లో ఉంటాయన్నమాట. సో ఆర్థికంగా కూడా ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలయ్యేందుకు కూడా అవకాశం ఉంటుంది అన్నమాట. ప్రతి ఏడాదికి ఒక నెలలాళ్ళు మటుకు మనకి బుధుడు నీచలో ఉంటాడు. సో ఆ నెలలాళ్ళ మటుకు షేర్స్ స్పెక్యులేషన్ జోలికి వెళ్ళకూడదు, ఆర్థిక లావాదేవీలు చేయకూడదు, షూరిటీస్ పెట్టకూడదు, డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడాలు చేసుకోకూడదు. అంటే పకడ్బందీగా చేసుకుంటే పర్లేదు, లేదంటే కనుక ఇబ్బందులు ఎదుర్కొనేందుకు అవకాశాలు ఎక్కువగా. మరి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది సార్? ఉద్యోగస్తులకి ఏంటంటే ప్రస్తుతం భాగ్యస్థానంలోనే శని ఉన్నాడు కాబట్టి శని స్వస్థానం అయ్యాడు కాబట్టి, శని వృత్తికారకుడు, ఉద్యోగకారకుడు, ప్రొఫెషన్ కారకుడు అయ్యాడు కాబట్టి, మిథున రాశి అధిపతి బుధుడు శని మిత్రులు కాబట్టి
ఉద్యోగస్తుల మటుకు పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులు ప్రమోషన్స్ రావడం, వాళ్ళు మంచి అంటే వాళ్ళు ఫారెన్ టూర్ కానీ విజిట్స్ కానీ అసైన్మెంట్స్ రావడం ఇలాంటివి కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మిథున రాశి మటుకు ఉద్యోగస్తులకి చాలా బాగుందని చెప్పుకోవాలి. ఇంకా ఫైనాన్షియల్ పరంగా చూసుకుంటే ఎట్లా ఉంటుంది వీళ్ళకి? ఆర్థికంగా మనం చెప్పుకున్నాం కదండి, ముఖ్యంగా బుధుడు నీచలో ఉన్నాడు కాబట్టి డబ్బు నష్టం చాలా జరిగేందుకు అవకాశం ఉందన్నమాట. ఆర్థిక నష్టం జరిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఫైనాన్స్ విషయంలో మటుకు ఆచితూచి మెలగడం ఇంపార్టెంట్. డబ్బులు ఇచ్చినా కూడా జాగ్రత్తగా చూసి ఇవ్వాలి. అలాగే అప్పులు కూడా పెరుగుతాయి, అప్పులు కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుంది అన్నమాట. ఎందుకంటే ద్వితీయాధిపతి నీచలో ఉన్నా అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక విషయంలో మటుకు. కాబట్టి కొంచెం ఆచితూచి మెలిగితే ఈ నెలలాళ్ళు ఆర్థిక విషయంలో తర్వాత అన్ని విధాలు కూడా బాగానే ఉంటుంది. గురుగారు, మరి వృషభ రాశి వారు ఈ ఆర్థిక నష్టాల నుంచి బయటపడడానికి ఈ బుధుడు నీచంలో ఉన్నాడు కాబట్టి సో ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే వీళ్ళకి యోగదాయకంగా ఉంటుంది? సాధారణంగా అంటే బుధుడు మెయిన్గా వ్యాపార కారకుడు, కొంచెం ఆర్థికంగా కూడా కారకుడు, స్నేహితులు కూడా కారకుడు, అలాగే క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్ కూడా కారకుడు. ఇవన్నిటి కారకత్వం ఇదే అండి. కాబట్టి అలాంటి బుధుడు నీచిలో ఉన్నాడు కాబట్టి ఈ నెలలాళ్ళు కూడా ఈ నీచత్వం అయిపోయేదాకా ప్రతి బుధవారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. మెయిన్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి సాధారణంగా వృషభ రాశి వారికి ఇష్టమైన దేవుడు వినాయకుడు, వెంకటేశ్వర స్వామి. ఎందుకంటే పంచమాధిపతి ఎవరైతే అవుతారో మన రాశి నుంచి కానీ లగ్నం నుంచి కానీ ఆ దేవుడిని ఎక్కువగా ఆరాధిస్తాం. ఆ దేవుడు మనకి లక్ చేకూరుస్తారన్నమాట. కాబట్టి వినాయకుడు కానీ వెంకటేశ్వర స్వామి కానీ ఎక్కువగా ఆరాధిస్తే కూడా మనకు చాలా మంచి జరుగుతుంది. బుధవారం రోజున ప్రతి బుధవారం రోజున మనం వినాయకుడు టెంపుల్కి వెళ్ళి లేదంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. లేదంటే ప్రతిరోజు కూడా వినాయకుడు అష్టోత్తరం లేదంటే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదివితే కూడా మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, వాహనం, ఆరోగ్యం, ఐశ్వర్యం